ఫస్ట్ లిస్టులా 195 మందికి టికెట్లు ఇచ్చేసింది బీజేపీ. మున్పు లెక్కనే మోడీ సారు వారణాసికెళ్లి పోటీ చేస్తున్నాడు. తెలంగాణలో 9 మందికి టికెట్లు కన్ఫర్మ్ అయితే 8 సీట్లు పెండింగ్ లో పెట్టిండ్రు. అయితే ఫస్ట్ లిస్ట్ లో టికెట్లు రానోళ్ళంతా జరంతా నారాజులు ఉన్నారట. సీనియర్ల సలహాలు తీసుకోలేదని కొందరు, గెలవనోళ్లకు టికెట్లు ఇచ్చిండ్రని ఇంకొందరు, మా సీట్ల సంగతి ఏందని కడమోళ్ళు. టికెట్ల పంచాది నడుస్తున్నాయల్లా ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ వచ్చిండు. అటు సర్కార్ కార్యం, ఇటు పార్టీ ముచ్చట రెండర్చుకున్నాడు. పబ్లిక్ మీటింగ్ లో డెవలప్మెంట్ ముచ్చట్లు, పార్టీ మీటింగ్ లో రాజకీయాలు. తెలుగులో తెలంగాణ కుటుంబానికి నమస్తే చెప్పి ఇది ఎన్నికల సభ కాదు అభివృద్ధి సభ అనుకుంటేనే మళ్ళొకపారి బీజేపీ సర్కార్ రావాలి, పార్లమెంట్ 400 సీట్లు గెలిపియాలని కోరిండు ప్రధాని సారు. 400 తట్టాలి, బీజేపీకి ఓటు వేయాలి. హైదరాబాద్ హ్యాబిట్స్ లా కడుతున్న రామ్జీ గోండ్ మ్యూజియం, ములుగుల కట్టబోతున్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ మ్యూజియం ముచ్చట యాద్ చేసి గిరిజనులు ఆదివాసులకు బీజేపీతోనే న్యాయం జరుగుతుంది అన్నాడు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. తెలంగాణలో బీఆర్ఎస్ వల్ల డెవలప్మెంట్ జరగలేదు, కాంగ్రెస్ తోటి కూడా జరిగేదేం లేదు, 2 పార్టీలు అబద్ధాలు చెప్తున్నాయి, అవినీతి చేస్తున్నాయి అనుకొచ్చిండు. 2 पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट. बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. కాళేశ్వరం అవినీతిలా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైనాయి. అప్పుడు మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటామన్నట్టు చేస్తున్నాయట 2 పార్టీలు. तुम भी भले हम भी भले, तुमने खाया मैं खाऊंगा. కుటుంబ పార్టీ లెక్క కుటుంబ రాజకీయాలు చేస్తలేను, మీరే నా కుటుంబం అని చాటింపేసిండు. నేనే మోదీ కుటుంబం, నేనే ఏడికెళ్ళి తమిళనాడుకు పోయిండు, రాత్రికి మళ్ళా హైదరాబాద్ కు వచ్చిండు. రేపు సంగారెడ్డిలో డెవలప్మెంట్ పనులు, పార్టీ మీటింగ్ చూసుకొని ఒరిస్సాకి వెళ్ళిపోతాడు.